స్మరించుచు ముందు వారికి ఒక జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఎక్కడంటే అప్పుడు యెహోవా భక్తులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా, అంటే మనందరం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం కదండి. మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. నా పిల్లలు నా మాటలు మాట్లాడుచున్నారా? వేరే వారి గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడుతున్నారా? నా పిల్లలు నా మంచి మాటలు మాట్లాడుచున్నారా? వేరే వారి గురించి ఏమైనా కపటపు మాటలు మాట్లాడుచున్నారా అనే విధానాన్ని ఏం చేస్తాడంటే చెవి యొక్కి ఆలకిస్తాడంట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి.